నమస్తే అండి. ఈరోజు వీడియో మన టెర్రస్ గార్డెన్లో కూరగాయలు అయితే హార్వెస్ట్కి రెడీ అయినాయి అనమాట. కోద్దాం. ఫస్ట్ బీరకాయలతో స్టార్ట్ చేద్దామండి. థర్మాకోల్ బాక్సుల్లో మనం బీరపాదులు పెట్టుకున్నాం కదా, ఇవ్వండి. పాదులు పెట్టుకున్న తర్వాత ఈ బీరకాయలు ఫస్ట్ కాపు అనమాట. అయితే ఎప్పుడైనా కూడా మనకి పాదులు పెట్టుకున్న తర్వాత ఇలా ఫస్ట్ కాపు బీరకాయలు వచ్చిన తర్వాత మనం వేరే కంటైనర్లో, కొత్త కంటైనర్స్లో 2 లేదా 3 కంటైనర్స్లో బీర విత్తనాలు అనేవి పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మనం ఇప్పుడు హార్వెస్ట్కి రెడీ అయిన ఈ పాదులు కాపు అయిపోతున్నాయి అనేసరికి కొత్తగా పెట్టుకున్న పాదులు కాపు వస్తాయి. ఇలా బ్యాచ్లుగా కనీసం నెలకి 2 సార్లు మనం బీరపాదులు అనేవి పెట్టుకుంటే కంటిన్యూస్గా ప్రతి హార్వెస్ట్లో కూడా బీరకాయలు యాడ్ అవుతాయి. మనం 2 రకాల బీరపాదులు పెట్టామన్నమాట. నాటు వెరైటీ, అలాగే హైబ్రిడ్ వెరైటీ. ఇది నాటు వెరైటీ అనమాట. హైబ్రిడ్ వెరైటీ ఇంకా మనకి హార్వెస్ట్కి రాలేదు, కాయలు ఇంకా లేవులేండి. పిందెలు బాగున్నాయి అన్నమాట. ఈ స్టేజ్లో మనం ఒకసారి ఎరువు కూడా వేసుకుంటే కాయలు మంచి సైజులో వస్తాయి. అటువైపు సెక్షన్లో కూడా 2 పాదులు పెట్టుకున్నాం కదా. ఇటువైపు ఒక పాదే పెట్టాను. ఇవ్వండి, ఖాళీ కంటైనర్స్ ఉన్నాయన్నమాట. బీరపాదులు పెట్టేసుకుంటే ఈ సన్న చెనుగులకి ఇంకా ఫాస్ట్గా మొలకలు కూడా వస్తాయి. చాలా హెల్తీగా పాగుతుంది అనమాట బీరపాదు. పిందెలు కూడా ఉన్నాయి, ఇదిగోండి. ఇది హైబ్రిడ్ వెరైటీ. చూసారా, పొడవుగా వచ్చాయి పిందెలు కూడా. అటువైపుది నాటు వెరైటీ అనమాట. సో ఈరోజు హార్వెస్ట్లో బీరకాయలు అయితే బాగా వచ్చాయండి. సన్నగా చినుకులు కూడా పడుతున్నాయి. సన్నని చినుకుల్లో మన మొదటి హార్వెస్ట్ అయితే చక్కగా కొనసాగుతుంది. చాలా హ్యాపీగా ఉందన్నమాట. చాలా రోజుల తర్వాత, అంటే ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల మే నెల ఎండింగ్, జూన్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్లో అలా పాదులు పెట్టేసేవాళ్ళము. బట్ ఈసారి జూన్ ఎండింగ్ వరకు కూడా పాదులు, అంటే జూన్ నెల ఆఖరి వరకు కూడా పాదులు పెట్టడం కుదరలేదన్నమాట. ఎందుకంటే టెంపరేచర్స్ అలా ఉన్నాయి. మనం పెట్టిన సర్వైవ్ అవ్వు హెల్తీగా అని చెప్పి కొంచెం లేట్గా పెట్టాము. హార్వెస్ట్లు కూడా లేట్గా వస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ కాకరకాయలు కోద్దాం. కాకర పాదులు కూడా చాలా హెల్తీగా పెరుగుతున్నాయండి. మీరు చూస్తే అర్థమవుతుంది కదా. అసలు ఇటువైపు సెక్షన్ అంతా కూడా చాలా గ్రీనరీగా చక్కగా అల్లుకున్నాయి అన్నమాట పాదులు, అలాగే బెండ మొక్కలు, ఆ మధ్యలోనే చిలకడ దుంపలు, ఇవన్నీ ఇటువైపు అంతా కూడా చాలా పచ్చగా కనపడుతుంది అనమాట. కాకరకాయలు అయితే చాలా హెల్తీగా చక్కగా ఫ్రెష్గా తయారైనాయండి. మనం కాకరపాదు ఒకసారి పెట్టుకుంటే కంటిన్యూస్గా చాలా రోజుల పాటు మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చు. ఎందుకంటే బీరపాదులాగా మనం ఎక్కువ సార్లు విత్తనాలు పెట్టుకోవసరం లేదు. ఒక 3 నెలల పాటు కంటిన్యూస్గా హార్వెస్ట్లు అనేవి వస్తూ ఉంటాయి. మనం మంచిగా 15 రోజులకి ఎరువులు అవి వేసుకుంటూ ఉంటే, ఇలా హార్వెస్ట్లు స్టార్ట్ అయిన తర్వాత మనం కంపల్సరిగా పాదులకి మనం ఫర్టిలైజ్ చేస్తూ ఉండాలన్నమాట. మొక్కలకి ఎరువులు, లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇలాంటివి ఇస్తూ ఉండాలి. వర్షాకాలం కాబట్టి లిక్విడ్స్ కంటే కూడా ఘన రూపంలో, అంటే పశువుల ఎరువు కానీ, కిచెన్ వేస్ట్తో తయారు చేసుకున్న కంపోస్టు, బోన్ మీలు, అప్సమ్ సాల్ట్ ఇలాంటివి మనం ఎప్పటికప్పుడు మొక్కలకి ఇస్తూ ఉంటే
చక్కగా కాయలు అనేవి మంచి సైజులో రెడీ అవుతాయి అన్నమాట. అటు సైడ్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. కూరకు సరిపడా కాకరకాయలు అయితే వచ్చాయండి. మేమిద్దరమే కాబట్టి చక్కగా ఫ్రై చేసుకున్నా పులుసు పెట్టుకున్నా సరిపోతుంది. ఇంతకుముందు కాకరకాయలు అంటే అస్సలు తినేదాన్ని కాదనమాట. బట్ నేను పండించడం స్టార్ట్ చేసిన తర్వాత చాలా ఇష్టంగా తింటున్నామండి. కాకరకాయలు మాత్రం ఒక ఫేవరెట్ కర్రీగా మారిపోయింది. నెక్స్ట్ అలసందలు కూడా హార్వెస్ట్కి రెడీ అయినాయి, కోద్దాం. ఎప్పుడైనా కూడా టెర్రస్ గార్డెనింగ్ చేసేటప్పుడు సీజన్ స్టార్ట్ అయినప్పుడు మ్యాక్సిమం సంవత్సరం ఎండింగ్ అంటే సంవత్సరం మొత్తంతో పోలిస్తే మే నెలలోనే ఎక్కువ కంటైనర్స్ అనేవి ఖాళీ అవుతూ ఉంటాయి. కాబట్టి ఖాళీగా అయిపోయినాయి, మట్టి అది నింపేసుకున్నాం కదా అని చెప్పి అన్ని కంటైనర్స్లో ఒకేసారి మనం పాదులు పెట్టేసుకుంటే అన్నీ ఒకేసారి వస్తాయి, మనకి ఎక్స్ట్రా అయిపోతాయి, మనకి వేస్ట్ అయిపోతాయి అన్నమాట. సో అలా కాకుండా ఒక 1 మంత్ అలా గ్యాప్ తీసుకుని కొన్ని కంటైనర్స్లో పెట్టుకుని ఒక నెల రోజులు ఆగి ఇలా కాపు మొదలైన తర్వాత మళ్ళీ మనం వేరే ఖాళీ అయిన కంటైనర్స్లో పెట్టుకుంటే కంటిన్యూస్గా వస్తాయి అన్నమాట. ఎప్పుడు కూడా మనం చేసే పనిలో ఈజీ వెతుక్కోవాలన్నమాట. కష్టపడకుండా ఈజీ టెక్నిక్స్ ద్వారా మనం చేసే పనిని సులువుగా మార్చుకోవాలి. సో బ్యాచ్లుగా కూరగాయ పాదులు పెట్టుకోవటం అనేది మేజర్ పాయింట్ అనమాట టెర్రస్ గార్డెనింగ్లో. కంటైనర్స్ అవి ఎక్కువగా ఉన్నప్పుడు చక్కగా ఒక 2 కంటైనర్స్లో పాదులు పెట్టుకోవటం, వాటి కాపు స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక కంటైనర్స్లో అదే పాదుకు సంబంధించిన విత్తనాలు పెట్టుకోవటం, ఇలా చేసుకోవాలి. అలాగే ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి మనం ఎన్ని కంటైనర్స్లో ఎన్ని పాదులు పెట్టుకోవాలనేది కూడా ఒక ఎక్స్పీరియన్స్ ద్వారా మీకు అర్థమవుతుందండి. మ్యాక్సిమం 2 అంటే పాదులను బట్టి అనమాట. వేరే పాదులు అయితే 2 లేదా 3 కంటైనర్స్లో పెట్టుకుంటే కోసిన ప్రతిసారి కూరకు సరిపడా వస్తాయి. అలా మనం పెట్టుకునే పాదుని బట్టి కంటైనర్ని సెలెక్ట్ చేసుకుని కూరగాయలను పండించుకుంటే ఈజీ అవుతుందన్నమాట. చూసారా ఎంత లేతగా ఉన్నాయో. లేతగా ఉన్నప్పుడు వీటిని వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. అన్ని కర్రీస్లో కూడా యాడ్ చేసుకుని వండుకోవచ్చు, లేదంటే వెజిటబుల్ బిర్యానీ అలా కూడా చేసుకోవచ్చు, ఉప్మాలో అలా ఇంకా మన ఇష్టం అనమాట. ఒక ప్రయోగశాలలా మార్చేసుకోవచ్చు వంటగదిని మనం పండించుకున్న కూరగాయలతో. సో చాలా హ్యాపీగా ఉందండి. ఒక్కొక్క వెజిటబుల్ తీసుకొచ్చి ఇలా టేబుల్ మీద పోస్తుంటే చాలా గ్యాప్ తర్వాత కదా హార్వెస్ట్లు, చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట. ఈసారి హార్వెస్ట్ల కోసం చాలా కష్టపడ్డానండి నేను. ఓన్గానే చేసుకున్నాం పని అంతా కూడా. హార్వెస్ట్లు చూసినప్పుడు ఆ కష్టం అంతా కూడా మర్చిపోతాము. సో కొంచెం క్లమ్జీగా ఉంది గార్డెన్, ఇంకా సర్దాలండి. గోరుచిక్కుడుకాయలు చూసారా కొత్తగా పెట్టుకున్నాము. అలాగే ఇవి పాత లాస్ట్ సీజన్లో పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలు అనమాట. గోరుచిక్కుడుకాయలు కూడా హెల్త్ పరంగా చాలా మంచిది. ఇక్కడ లాస్ట్ టైం నేను కొంచెం బిజీగా ఉండి గార్డెన్లోకి రాలేదని చెప్పాను కదండి. వాటర్ అది పోయటానికి వచ్చాం కానీ కొంచెం చూసుకోలేదన్నమాట. చూసారా కొన్ని కాయలు ఎండిపోయినాయి. వీటిలోంచి మనం విత్తనాలను కలెక్ట్ చేసుకుని కొత్త మొక్కలు పెట్టుకోవచ్చు. యాక్చువల్గా కర్రలవి సపోర్ట్ చేసి కడితే పైకంట కూడా కాపు అనేది వెళ్తుంది. వీటిని కొయ్యటం కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట. ఓపిక కావాలి. గట్టిగా పట్టుకుని లాగితే మొక్క కూడా ఊడిపోతుంది.
అసలు ఎంత సమ్మర్లో కూడా అసలు బయట మార్కెట్ నుంచి కూరగాయలు కొనుక్కునే పని లేకుండా మన గార్డెన్ నుంచి ఎన్నో కొన్ని వెజిటేబుల్స్ ఇంట్లోకి సరిపడా వచ్చాయి అన్నమాట. దొండపాదు అంటే టెర్రస్ పైన బీరకాయలు, కాకరకాయలు ఇలాంటివి కొంచెం లేకపోయినా కూడా తోటకూర, అలాగే ఈ గోరుచిక్కుడుకాయలు, వంకాయలు, దొండకాయలు ఇవి కాస్తూ ఉండేవన్నమాట. అలా ఏదో ఒకటి అసలు లేదు అనకుండా ఏదో ఒక వెజిటేబుల్ కూరకు సరిపడా దొరికేవండి. సో మనం మొక్కల్ని ప్రేమగా పెంచితే అవి కూడా మనల్ని అలాగే నిరుత్సాహపరచకుండా చక్కగా కాపు అనేది ఇస్తూ ఉంటాయన్నమాట. ఇవి వాటర్ క్యాన్స్లో పెట్టుకోవచ్చు అనమాట. గోరుచిక్కుడు మొక్కల్ని వాటర్ క్యాన్లో 3 మొక్కల వరకు కూడా పెట్టుకుని కర్రలవి సపోర్ట్ చేసుకుని పెంచుకోవచ్చు. లాస్ట్ టైం కర్రలవి సపోర్ట్ చేసి పెట్టకపోబట్టి ఒక పక్కకు పడిపోవటం అలా జరిగింది. సో మొక్కలు మళ్ళీ హెల్దీగానే పైకి కాపు వస్తున్నాయి కాబట్టి చూస్తాను. చిన్న చిన్న కర్ర మొక్కలు ఏమైనా ఉంటే తీసుకొచ్చి కడదాం. కొత్తగా పెట్టుకున్న మొక్కలు కూడా చూపిస్తాను. ఇవ్వండి, ఇవి కూడా చక్కగా కూరకు సరిపడా వచ్చాయన్నమాట. కొత్తగా పెట్టుకున్న గోరుచిక్కుడు మొక్కలు మొత్తం 3 కంటైనర్స్లో 4 ఇట్లో పెట్టాను, కానీ ఎందుకనో ఆ కంటైనర్లో రాలేదండి. పూత కూడా స్టార్ట్ అయిపోయింది. ఇవ్వండి, ఇది వచ్చేసి సెకండ్ కంటైనరు, ఇది వచ్చి థర్డ్ కంటైనర్ అన్నమాట. మొత్తం 3 కంటైనర్స్. ఇంకా పెడదాం విత్తనాలు, మళ్ళీ పెడదాం. ఇప్పుడు గార్డెన్లో కొన్ని విత్తనాలు పెట్టాలండి. ఎందుకంటే చెప్పాను కదా ఇందాక, అటువైపు సెక్షన్ అంతా ఫుల్గా పెట్టేసాము, ఖాళీ కంటైనర్స్ ఉన్నాయని చెప్పి. సో మీరు ఇప్పటి వరకు విత్తనాలు పెట్టుకోకపోయినా ఇప్పుడు స్టార్ట్ చేసి కూడా మీరు చక్కగా సీజన్ అంతా కూడా పెంచుకునే విధంగా విత్తనాలు అవి పెట్టుకున్నా కూడా ఈజీగా హార్వెస్ట్లోనే వస్తాయి. నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. అలాగే వంకాయలండి, వంగ మొక్కలు అయితే అసలు చెప్పక్కర్లేదు. ఒకసారి వేసుకుంటే మనం సరిగ్గా కేర్ తీసుకుంటే దగ్గరగా 1.5-2 సంవత్సరాల వరకు కంటిన్యూస్గా కాపు అనేది వస్తూ ఉంటుందన్నమాట. అయితే కనీసం మీరు 4 నెలలకో 6 నెలలకో అలా కొత్త మొక్కలు వేసుకుంటూ ఉన్నారనుకోండి, కాపు అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు 2-3 మొక్కలు పెంచుకునేటట్టయితే 6 మంత్స్కి ఒకసారి మీరు కొత్త మొక్కలు వేసేసుకోండి. ఆల్రెడీ కొత్తగా వేసిన మొక్కలు పూత పింద రావటం స్టార్ట్ అయింది. అలాగే ఈసారి ఏంటంటే ప్రతి జూన్ నెలలో కొత్త మొక్కలు, వంగ మొక్కలు కంపల్సరిగా వేస్తూ ఉంటాను. నారు తెప్పించామండి. సో వెంటనే వేయటం కుదరక నేను మట్టిలో పెట్టి ఉంచాను అనమాట. మనం నారులు తెచ్చుకున్నప్పుడు ఇది వర్షాకాలమే కాబట్టి కంటైనర్స్ అవి ఖాళీగా లేకపోయినా, లేదంటే ఆ మొక్కలు వేయటం మనకు కుదరకపోయినా చక్కగా ఒక కంటైనర్లో, మట్టున్న కంటైనర్లో కానీ లేదా మట్టిలో కానీ పెట్టేసి కొంచెం మట్టి అది కప్పి వాటర్ అది చిలకరిస్తూ ఉన్నా కూడా మనం ఒక 10 రోజులు ఆగైనా ఆ నార్లు వేసుకోవచ్చు అన్నమాట. ఇవి గోరుచిక్కుడుకాయలు. ఇప్పటికి ఎన్ని వెరైటీస్? గోరుచిక్కుడుకాయలు, బీరకాయలు 2, అలసందలు 3, వంకాయలు 4, కాకరకాయలు 5 వెరైటీస్ అనమాట. ఇంకేమైనా ఉన్నాయని చూద్దాం. పచ్చిమిరపకాయలు ఉన్నాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు నేను తర్వాత కోస్తాను. ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయండి పచ్చిమిరపకాయలు. ఇవి లాస్ట్ సీజన్లో వేసిన పచ్చిమిరప మొక్కలేనమాట. చక్కగా పెద్ద సైజు కంటైనర్స్లో వేసుకుంటే మొక్కలు కూడా పెద్దగా పెరుగుతాయి, దిగుబడి కూడా చాలా బాగుంటుందండి. చాలా స్పైసీగా ఉంటాయి అన్నమాట. నల్లకాయలు మీకు ఆకులు కాయలు ఒకే కలర్లో ఉంటాయి, కనబడుతున్నాయో లేదో. సో పచ్చిమిరప మొక్కల గురించి చాలామందికి డౌట్స్ ఉంటాయి అన్నమాట. కంటైనర్స్లో పెంచడం కష్టము, పెస్ట్లు వస్తాయి, అలాగే పూత నిలబడట్లేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు కదా. వాటన్నింటి నుంచి మనం ఎలా రికవరీ చేసుకోవాలి మొక్కల్ని అని చెప్పి సపరేట్గా ఒక వీడియో పోస్ట్ చేస్తాను. తోటకూర ఉందండి, తోటకూర కూడా కోద్దాం. ఈ మధ్యలో కూడా తోటకూరలు చాలాసార్లు హార్వెస్ట్లు తీసుకున్నాము. అంటే పాదులు పెట్టినప్పుడు ఏంటంటే మట్టిలో కొన్ని గింజలు పడి మొలుస్తూ ఉంటాయన్నమాట. సో అలాంటి వాటిని నేను మొద్దులతో సహా తీసేసుకోవాలి, వేర్లతో సహా తీసేసుకుంటే పాదు బలంగా పెరుగుతుంది. లేదంటే ఇక్కడ చూసారా మిస్ అయింది మొన్న తీయటం. పాదు పెట్టిన కంటైనర్లో మొలుస్తుంది, చూసారా ఎంత హైట్గా పెరిగిందో. ఇలా ఇంకా బలమంతా అదే తీసేసుకుని ఆక్రమించేద్దాం అనమాట పాదుని. సో అక్కడక్కడ కంటైనర్స్లు ఇవన్నీ కూడా పడి మొలిచిన మొక్కలే.
చూసారా ఎంత హైట్గా పెరిగిందో. చిన్న 50 రూపీస్ బ్లాక్ టబ్లోది అనమాట. ఇలా మన గార్డెన్లో పండించుకుని హార్వెస్ట్లు తీసుకుని చక్కగా కూర వండుకున్నప్పుడు ఆ రుచితో అసలు బయట కొన్న ఆకుకూరతో కంపేర్ చేయలేమండి. ఊరికే మగ్గిపోతుంది, రుచి కూడా అలాగే ఉంటుంది అనమాట. ఇలాంటివి ఒక 2 మొక్కలున్నా చాలు, కోసిన ప్రతిసారి కూరకు సరిపడా వస్తుంది. చూసారా అసలు పెద్దగా ఎదిగిపోయినాయి మొక్కలు. ఇంక ఇందులో మొద్దులతో సహా తీసేయాలండి, విత్తనాలు పెట్టాలి కదా. ఈ మొద్దులన్నీ తీసి మీకు నేల మీద కానీ ప్లేస్ ఉంటే ఆ నేలలో కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఈ సన్నని చినుకులకి చక్కగా బ్రతికి కొత్త చిగురులు అనేవి వస్తాయి. లాస్ట్ టైం అలాగే పెట్టాను. ఇంకా బెండ మొక్కలు కూడా పూత రావటం మొదలైంది అనమాట. ముందు ఇంకా ఎక్కువ వెరైటీస్ మన గార్డెన్లో దొరుకుతాయండి. చాలా రోజుల తర్వాత టేబుల్ నిండుగా హార్వెస్ట్ అనేది మనం తీసుకున్నాము. చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇందాక చెప్పాను కదా, ఈరోజు హార్వెస్ట్లో తోటకూర బాగా ఎక్కువ మొత్తంలో వచ్చింది. అలాగే అలసందలు, బీరకాయలు కూడా బాగా వచ్చాయి అనమాట. గోరుచిక్కుడుకాయలు, కాకరకాయలు, వంకాయల్లో 2 రకాల వెరైటీస్ అండి. టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలి, ఇంట్లోకి సరిపడా కూరగాయలని మన ఇంట్లో మనమే పండించుకోవాలి అనుకుంటే ఇప్పుడు కూడా మీరు స్టార్ట్ చేసి చక్కగా కంటైనర్స్ మట్టి అవి రెడీ చేసుకుని విత్తనాలు పెట్టుకోండి. గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఇది చాలా ఫేవరబుల్ టైం అనమాట. చక్కగా ప్రకృతి కూడా అంటే ఎంకరేజ్ చేస్తాయి, మొక్కలు కూడా ఈజీగా బ్రతికిపోతాయి. మనకి నిరుత్సాహం అనేది రాదనమాట. పెట్టిన ప్రతి విత్తనం కూడా చక్కగా మొలకెత్తి హెల్దీగా ఆ వాతావరణానికి తగ్గట్టుగా పెరిగి మంచి హార్వెస్ట్లు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో కంటిన్యూస్గా ఇక్కడ నుంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. ఆర్గానిక్గా మనం ఇంట్లోకి సరిపడా ఆర్గానిక్గా ఇంట్లోకి సరిపడా కూరగాయలను పండించుకోవాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి టిప్స్ పాటించాలి, ఇవన్నీ కూడా మీరు వీడియోస్లో తెలుసుకుంటారు. ఇదండి ఈరోజు వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.